అందరికీ నమస్కారం. మనం ఈ వీడియోలో తేలుకాటుకి కుప్పింట వైద్యం అనేటువంటి ఆసక్తిదాయకమైన అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. సడన్గా వచ్చేటువంటి సమస్యలు ఇవన్నీ. తేలుకాటు కానివ్వండి, తేనెటీగల యొక్క కాట్లు కానివ్వండి, కందిరీగ లాంటి విషపురుగులు, జెర్రీ లాంటి విషపురుగులు కుట్టడం కానివ్వండి, ఇవన్నీ చెప్పకుండా వచ్చేటువంటి అతిథి లాంటివి అనమాట. అంటే ఏదో ఒక సమయంలో ఉదయం నుంచి మరుసటి రోజు ఉదయం వరకు అర్ధరాత్రి అపరాత్రి కూడా ఏదో ఒక సమయంలో ఉన్నట్టుండి ఈ యొక్క సమస్య మనకు దరిచేరి భయభ్రాంతులకు గురి చేసేటువంటి సమస్య ఈ యొక్క విషపురుగుల కాట్లు. మరి ఈ తేలుకాటు ఒక్కొక్కసారి ప్రమాదకరంగా పరిణమిస్తుంది. ఈవెన్ జెర్రీ కాట్లు, తేనెటీగల కాట్లు, కందిరీగల కాట్లు కూడా మరి ఆ యొక్క ప్రభావం చేత, విష ప్రభావం చేత శరీరం అతలాకుతలమై ఆ యొక్క ప్రభావము మెదడుకి, నరాలకు సోకి మెదడులో కూడా వివిధ రకాలైన మార్పులు జరిగి మరి చాలా ప్రమాదకరంగా కూడా పరిణమించేటువంటి అవకాశం కలుగుతూ ఉంటుంది. కాబట్టి మరి ఇలాంటి విషపురుగుల కాట్లు కుట్టినప్పుడు ఇలాంటి సహజ సిద్ధమైనటువంటి ఔషధాలపైన చక్కటి అవగాహన కలిగిండి ఆరోగ్య స్పృహను కలిగించినట్లయితే మరి మనకి వీటి నుంచి లబ్ధి దొరుకుతుంది. అదేవిధంగా మరి మాట సహాయం ఏదైనా సందర్భం వచ్చినప్పుడు ఇలాంటివి మిత్రులతో కానీ, శ్రేయభిలాషులతో కానీ, బంధువులతో కానీ, తెలిసిన వాళ్ళతో కానీ ఇలాంటి ప్రాథమిక చికిత్స చెప్పుకోవడం వల్ల పరోక్షంగా వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కూడా మనం హెల్ప్ చేసినట్లు అవుతాం అన్నమాట. మరి ఈ తేలు కుట్టినప్పుడు మంట, పోటు, సలుపు, బాధ, అసౌకర్యం ఉండేటువంటి పరిస్థితే కాకుండా మరి తేలు కుట్టినటువంటి ప్రాంతంలో ఎర్రగా తయారు కావడము, అదేవిధంగా తేలు యొక్క విష ప్రభావం చేత ఆ ప్రభావము రక్తంలో కలిసేసి క్రమక్రమంగా మెదడుకు చేరి మరి అనేక రకాలైన రుగ్మతలు కూడా కలుగజేసి పల్స్ పడిపోవడము, ఒళ్ళంతా చల్లబడము, అదేవిధంగా మరి బీపీ తగ్గిపోవడం, ఇలాంటి లక్షణాలు కూడా కొంతమందిలో కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఒక్క తేలుకాటే కాదు, మరి కందిరీగ కానీ, జెర్రీ కానీ, అదేవిధంగా తేనెటీగ కానీ ఏ విషపురుగులు కట్టినప్పటికీ ఈ యొక్క లక్షణాలు మరి సర్వసాధారణంగా కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుందన్నమాట. మరి ఇలాంటి సందర్భాల్లో ఈ యొక్క మొక్కను ఎలా మనం సద్వినియోగం చేసుకోవాలంటే ఈ ప్రతి చోట ఈ కుప్పింటాకు దొరుకుతుంది. గ్రామాలు, పట్టణాలు, నగరాలతో నిమిత్తం లేకుండా ప్రతి చోట ఈ యొక్క కుప్పింటాకు, ఈ యొక్క విషపురుగుల కాట్లకు నన్ను సద్వినియోగం చేసుకోండి, మీ ఆరోగ్యాన్ని నేను కాపాడుతానని చెప్పేసి మనల్ని పలకరిస్తూ ఉంటుందన్నమాట. మరి దీన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలంటే కాస్త కుప్పింటాకు తీసుకొని మెత్తగా దంచేసేయాలి. క్షణంలో ఔషధం కూడా తయారైపోతుంది. చిటికలో ఔషధం తయారు చేయొచ్చు, చిటికలో వాడచ్చు, చిటికలో దాని యొక్క లబ్ధిని కూడా, దాని యొక్క ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు అనమాట. కాబట్టి కుప్పింటాకును కాస్త తగినంత తీసుకొని మెత్తగా నూరేసేసి గుజ్జులాగా నూరేసేసి ఆ గుజ్జులాగా నూరినటువంటి ఆ కుప్పింటాకుని ఎక్కడైతే విషపురుగులు కుట్టాయో, కరిచాయో ఆ భాగంలో దట్టంగా లేపనం చేసేసి ఒక ప్లాస్టిక్ పేపర్ లాంటిది చుట్టేసేయాలన్నమాట. ఒక పావు గంట సేపు లేదా ఒక 20 నిమిషాల సేపు అలా ఉంచేసేసి మళ్ళీ తీసేసి మళ్ళీ పిప్పింటాకుని ఫ్రెష్గా తీసుకొని మళ్ళీ మెత్తగా నూరేసేసి మళ్ళీ కట్టాలి. ఈ విధంగా కట్టడం వల్ల ఒక్కసారి కట్టినప్పటికే ఆ యొక్క విషపురుగుల వల్ల కలిగేటువంటి ఆ తుల్యమైనటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో మంట, పోటు, సలుపు, బాధ, అసౌకర్యం అన్నీ కూడా తక్షణమే వెంటనే సత్వరమే తగ్గడమే కాకుండా మరి కొంతసేపు అంటే 2 సార్లు లేదా అవసరమైతే 3 సార్లు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడేప్పటికీ మనిషి చాలా హాయిగా అసలుకు నాకు ఈ విషపురుగు కుట్టలేదనేటువంటి భావనకు ఇదైపోయి ఆ లక్షణాలు కూడా ఏమి లేకుండా అంత ఆరోగ్య స్థితి చేరుకుంటాడు. అంతేకాకుండా ఆ యొక్క విషయాన్ని కూడా నిర్వీర్యం చేసేటువంటి శక్తి, అద్భుతమైన రసాయన పదార్థాలు, రసాయన గుణాలు ఈ యొక్క పిప్పింటాకులో ప్రకృతి మాత నిక్షిప్తీకరించి మానవాడి సంక్షేమానికి అందించడం జరిగింది. కాబట్టి మరి అందరూ కూడా ఇలాంటి మొక్కలపైన సదవగాహన కలిగి ఉంటే చక్కటి ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకోవచ్చు. చూశారు కదా ఎటువంటి సులువైనటువంటి ఔషధ యోగాన్ని పిప్పింటాకును ఉపయోగించి ముఖ్యంగా విషపురుగుల కాట్లను ఎలా తగ్గించుకోవచ్చు, ఆ విషపురుగుల కాట్ల బారి నుంచి ఎలా రక్షించుకోవచ్చో మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిబొట్ల. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.